హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఫస్ట్ ఇంటర్ మ్యాథ్స్లోని సెకండ్ చాప్టర్ అయిన రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, ఎక్సర్సైజ్ 2A మరియు 2Bలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియోస్ని మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా ఈ చాప్టర్లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, ఎక్సర్సైజ్ 2Cలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఈ పార్ట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం అనమాట. అదేంటంటే ఫంక్షన్ అనమాట. ఈ కాన్సెప్ట్ మనకి సెకండ్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ని అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. మనం ఫస్ట్ ఈ చాప్టర్లో ఏం నేర్చుకున్నామంటే ఆర్డర్డ్ పేరు గురించి నేర్చుకున్నాం. తద్వారా మనం కార్టీజియన్ ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నాం. దాని నుంచి మనం రిలేషన్ అర్థం చేసుకున్నాం. ఇప్పుడు రిలేషన్స్ నుంచే మనకి ఫంక్షన్స్ వస్తాయన్నమాట. అంటే ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ రిలేషన్ అనమాట. అయితే ఒక రిలేషన్కి ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఉన్నట్లయితే మనం దాన్ని ఫంక్షన్ అని అంటాం. అది ఏ క్యారెక్టర్ అంటే ఇక్కడ చూడండి, ఏ రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ ఏ సెట్ ఏ టు బి. అంటే ఎఫ్ అనేది ఏ నుంచి బికి ఒక రిలేషన్ అనుకుందాం. ఈ సెట్ టు బి ఏ ఫంక్షన్. మనం ఆ రిలేషన్ని ఫంక్షన్ అనాలి అంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ హ్యాస్ వన్ అండ్ ఓన్లీ ఇమేజ్ ఇన్ సెట్ బి. అంటే మనకి సెట్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మనకి ఒకే ఒక్క ఇమేజ్ ఉండాలి, బిలో ఒకే ఒక్క ఇమేజ్ ఉండాలన్నమాట. ఈ లక్షణాన్ని కలిగి ఉన్న ప్రతి రిలేషన్ని మనం ఫంక్షన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనే ఫంక్షన్ మనం సింబాలికల్గా ఎట్లా రాస్తామంటే ఇలా రాస్తాం, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఇలా యారో మార్క్ పెట్టి రాసినట్లయితే మనం దీన్ని ఎలా చదువుతాం అనమాట, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఒక ఫంక్షన్ అని చదువుతాం. ఇక్కడ మనకి ఏలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్కి బిలో ఒక యునిక్ ఇమేజ్ ఉండాలి, అంటే ఒకే ఒక్క ఇమేజ్ ఉండాలి. అంతేగాని ఏలో ఉన్న ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మనకి యారో డయాగ్రామ్ గురించి నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఏలో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే బిలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై, జెడ్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక రిలేషన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బిని మనకి ఎలా డిఫైన్ చేశారంటే ఇట్లా మ్యాపింగ్ చేశారనమాట. ఓకే, ఫస్ట్ ఇది ఒక రిలేషన్. ఓకే, అయితే దీన్ని మనం ఫంక్షన్ అనాలంటే ఏమవ్వాలి, ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ యునిక్ ఇమేజ్ ఇన్ బి. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి బిలో ఒక ఇమేజ్ ఉండాలి. ఇక్కడ చూడండి, 1కి ఎక్స్ అనేది ఒక ఇమేజ్, ఒకే ఇమేజ్ ఉంది. 2కి వై అనేది ఒక ఇమేజ్, 2కి ఇక్కడ ఒకే ఇమేజ్ ఉంది. అలాగే 3కి వై అనేది ఇమేజ్. అంటే ఇక్కడ మనకి వై అనేది రెండిటికి ఇమేజ్గా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే ఏలో ఉన్న ఎలిమెంట్కి ఒకే ఒక్క ఇమేజ్ ఉండాలి. అంతేకాని మనకి ఒక ఇమేజ్ రెండిటికి ఉండకూడదనే కండిషన్ లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఒక రిలేషన్ ఎఫ్ అనే ఒక రిలేషన్ని ఏ నుంచి బికి ఇట్లా డిఫైన్ చేశారు అనుకున్నాం. 1, 2, 3 ఎక్స్, వై అన్నాం. ఇట్లా మ్యాపింగ్ చేశారు. ఇది ఒక రిలేషన్. ఫస్ట్ మనం దీన్ని ఫంక్షన్ అనొచ్చా అంటే మనకేంటి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి, యునిక్ ఇమేజ్, అంటే ఒకే ఒక్క ఇమేజ్ ఉండాలి. ఇక్కడ 3 అనే ఎలిమెంట్కి అసలు ఇమేజే లేదు. కాబట్టి మనం దీన్ని, ఈ రిలేషన్ని మనం ఫంక్షన్ అనలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఒక రిలేషన్ మనకి ఇట్లా డిఫైన్ చేశారు ఏ నుంచి బికి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 సమ్ స్మాల్ ఏ బి సి అనుకుందాం. ఓకే, ఇట్లా మ్యాపింగ్ చేశారు. ఇప్పుడు ఈ రిలేషన్ మనం ఫంక్షన్ అనొచ్చా అంటే అనకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ ఒక్క ఎలిమెంట్ వదిలేయలేదు, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజెస్ ఉన్నాయన్నమాట. కానీ మనం ఏం చెప్పుకున్నాం కండిషను, యునిక్ ఇమేజ్ ఉండాలి, అంటే ఒకే ఒక ఇమేజ్ ఉండాలి.
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, 1కి ఏ అనే ఇమేజ్ ఒకటి ఉంది, అలాగే బి అనే ఇమేజ్ ఉంది. అంటే మనకి ఏలో ఉన్న ఒక ఎలిమెంట్కి 2 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కూడా మనం ఫంక్షన్ అనలేము అనమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఏంటంటే మనకి సెట్ ఏలో ఉన్న ఏ ఎలిమెంట్ని వదిలేయకూడదు, అంటే ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ ఎలిమెంట్ ఆ ఇమేజెస్కి అంటే వాటి యొక్క ఇమేజెస్ ఒక్కటే అయి ఉండాలి, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్కి ఒక్కొక్క ఇమేజ్ మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఒక ఫంక్షన్ ఇట్లా డిఫైన్ చేశారు ఒక రిలేషన్ని. ఇది రిలేషన్ అనుకోండి, మనం రిలేషన్ సాధారణంగా ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, ఎఫ్తో కూడా రిప్రజెంట్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 1 2 3 ఎక్స్. ఇప్పుడు దీన్ని ఇలా మ్యాపింగ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఫంక్షన్ అనవచ్చా అనకూడదా అంటే మనకి 2 కండిషన్స్ చెక్ చేయాలి. ఫస్ట్, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి, అది కూడా యూనిక్గా ఉండాలి. ఓకే, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉంది, అయితే x1 అనే ఎలిమెంట్కి ఒకే ఇమేజ్ ఉంది, 2 అనే ఎలిమెంట్కి ఒకే ఇమేజ్ ఉంది, 3 అనే ఎలిమెంట్ కూడా ఒకే ఇమేజ్ ఉంది. అంటే 2 కండిషన్స్ని ఇక్కడ ఫాలో అయింది కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు అనమాట, ఫంక్షన్ అనొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇమేజ్ అండ్ ప్రీ ఇమేజ్ అంటే ఏంటి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఒక ఫంక్షను. నెక్స్ట్ ఏ కామా బి అనే ఒక ఆర్డర్డ్ పేరు ఫంక్షన్ ఎఫ్లో ఉందనుకుందాం. అప్పుడు ఈ బిని ఏమంటారంటే ఏ యొక్క ఇమేజ్ అంటాం. దీన్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని రాస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు బిని ఏమంటాం మనం, ఏ యొక్క ఇమేజ్ అంటాం, అండర్ ఎఫ్ అనమాట. ఇక్కడ ఫంక్షన్ ఏంటి, ఎఫ్ కదా, అండర్ ఎఫ్. అలాగే ఇక్కడ ఏని ఏమంటామంటే బి యొక్క ప్రీ ఇమేజ్ అంటాం, అండర్ ఎఫ్ అనమాట. ఓకే, ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ డొమైను, రేంజ్ అండ్ కోడొమైన్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనే ఫంక్షన్ని మనకి ఇట్లా డిఫైన్ చేశారు. నేను యారో డయాగ్రామ్ ఇలా వేస్తున్నాను. ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఇందులో ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 ఎక్స్ వై జెడ్ ఇట్లా మ్యాప్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని మనం ఫంక్షన్ అనొచ్చు, ఎందుకంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఒక ఇమేజ్ ఉంది, అట్లాగే ఏలో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ని మనం వదిలేయలేదు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని దేన్ని డొమైన్ అంటాము, దేన్ని రేంజ్ అంటాము, దేన్ని కోడొమైన్ అంటాం. దీన్నే మనం ఎట్లా రాయొచ్చు ఈ ఫంక్షన్ని, ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇలా కూడా రాయొచ్చు కదా, 1 కామా ఎక్స్, నెక్స్ట్ 2 కామా ఎక్స్, 3 కామా వై. మనం ఇట్లా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. దీన్ని ఏమంటాం మనం, రోస్టర్ ఫామ్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం డొమైన్ అంటే ఏమిటంటే మనకి ఈ ఫంక్షన్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ని, అంటే ఇక్కడ సెట్ ఏ అనమాట, సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని మనం డొమైన్ అంటాం అనమాట. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ పేర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటే ఒక సెట్ అవుతుంది కదా, ఆ సెట్ మనం ఏమంటాం, డొమైన్ అంటాం. అంటే ఇక్కడ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 అనమాట. నెక్స్ట్ మనకి రేంజ్ అనమాట. రేంజ్ అంటే మనకి బి సెట్లో అంటే సెకండ్ సెట్లో ఏవైతే ఇమేజెస్గా ఉన్నాయో, అంటే ఫస్ట్ సెట్లోని ఎలిమెంట్స్కి ఇమేజెస్గా ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క సెట్ని మనం రేంజ్గా డిఫైన్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోస్టర్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ ఎలిమెంట్స్ అన్నింటినీ తీసుకుని ఒక సెట్ ఫామ్ చేసాం అనుకోండి, అది రేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు, ఇందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఏంటి, ఫస్ట్ది ఎక్స్, రెండోది కూడా ఎక్స్ కాబట్టి మనం రిపీట్ చేయం కదా సెట్లో ఎలిమెంట్స్ని, నెక్స్ట్ వై. ఇది ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ అవుతుంది అనమాట. మరి కోడొమైన్ అంటే ఏమిటి, మనం ద హోల్ సెట్ బి ఈజ్ కాల్డ్ కోడొమైన్ అనమాట. అంటే సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి మనం కోడొమైన్ అంటాం. ఇక్కడ కోడొమైన్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది అనమాట, సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఎక్స్ వై జెడ్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనం
3 టర్మ్స్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ది ఏంటి? డొమైను, సెకండ్ది రేంజ్, థర్డ్ది కోడొమైన్. ఇక్కడ మనకి డొమైను, రేంజ్ అనేవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. అసలు డొమైన్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డొమైన్. అంటే ఒక ఫంక్షన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ పెయిర్లో ఉన్న ఆ ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుని ఒక సెట్ రాసినట్లయితే దాన్ని డొమైన్ అంటున్నాము. రేంజ్ అంటే సెకండ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, మనకి ఒక ఫంక్షన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ పెయిర్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక సెట్లో రాసినట్లయితే మనం దాన్ని రేంజ్ అంటున్నాం. మరి కోడొమైన్ అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ సెట్ ఏ నుంచి బీకి డిఫైన్ చేసిబడింది కాబట్టి ఈ బీని అంతటినీ కలిపి అంటే బీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని, అది ఏలో ఉన్న ఎలిమెంట్కి ఇమేజ్గా ఉండి ఉండవచ్చు లేకపోవచ్చు, దానితో సంబంధం లేకుండా సెట్ బీలో ఉన్న ఆ ఎలిమెంట్స్ అన్నిటి అంటే సెట్ బీనే ఇక్కడ మనం కోడొమైన్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ n be the set of natural numbers and the relation r be defined on n such that r equal to set of x comma y such that y equal to 2x. x comma y belongs to n. What is the domain, codomain and a range? Is this relation a function? అంటే ఇక్కడ మనకి ఒక రిలేషన్ n ఫ్రమ్ సెట్ n ఫ్రమ్ అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అనమాట. n నుండి n కి డిఫైన్ చేయబడింది. ఎలా డిఫైన్ చేయబడింది? r ఈక్వల్ టు సెట్ ఆఫ్ x కామా y సచ్ దట్ y ఈక్వల్ టు 2x గా డిఫైన్ చేయబడింది. ఇక్కడ x కామా y అనే ఎలిమెంట్స్ ఏంటనమాట? బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అయితే దీని యొక్క డొమైన్ ఏమిటి, కోడొమైన్ ఏమిటి, రేంజ్ ఏమిటి అని అడిగారు. అట్లాగే అసలు ఈ రిలేషన్ని మనం ఫంక్షన్ అనవచ్చా లేదా అని చూద్దాం. ఫస్ట్ మనం ఇచ్చిన రిలేషన్ ఏంటంటే గివెన్ ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ కామా వై సచ్ దట్ వై ఈక్వల్ టు 2x. నెక్స్ట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఒకవేళ మనం దీన్ని రాస్టర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, ఎలా రాయొచ్చు అంటే మనం న్యాచురల్ నెంబర్స్ ఏంటో తెలుసు, మనం ఫ్రమ్ 1 to అండ్ సో అని రాస్తాం కదా. అంటే 1 ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే 2 1s are 2 అవుతుంది, 2 రాస్తే 2 2s are 4 అవుతుంది, 3 రాస్తే 3 2s are 6 అవుతుంది, 4 రాస్తే 4 2s are 8. ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ అనేవి ఎన్ని ఉంటాయి? మనకి ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ ఆర్డర్డ్ పెయిర్స్ కూడా ఇన్ఫైనైట్లీ మెనీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీనికి మనం డొమైను, కోడొమైను, రేంజ్ రాయాలి. ఫస్ట్ డొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి డొమైన్లో మనం ఏం ఎలిమెంట్స్ తీసుకున్నాం? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నిటినీ తీసుకున్నాం కదా. పైగా ఈ రిలేషన్ అనేది మనకి n నుంచి nకి డిఫైన్ చేయబడింది కాబట్టి మనకి ఏమవుతుందట? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే n అవుతుంది అనమాట. n అంటే ఏంటి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కదా, n అని రాయొచ్చు, లేకపోతే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏం అడిగారు? కోడొమైన్ అడిగారు. కోడొమైన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి చూడండి, లెట్ n బి ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ రిలేషన్ ఆర్ బి డిఫైన్డ్ ఆన్ n. అంటే డిఫైన్డ్ ఆన్ n అంటే ఫ్రమ్ n టు n అని అర్థం అనమాట. అంటే ఇక్కడ కోడొమైన్ కూడా ఏమవుతుంది? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అవుతుంది, అంటే n అనే అవుతుంది అనమాట. n ఇక్కడ మనకి ఆ n లో ఉన్న ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇమేజ్ అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి ఇమేజ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందులో కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సెకండ్ సెట్ అన్నిటిని మనం ఏమంటున్నాం? కోడొమైన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమడిగారు? రేంజ్ అడిగారు. రేంజ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి సెకండ్ సెట్లో మనకి ఏ ఎలిమెంట్స్ అయితే ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి ఇమేజ్గా ఉన్నాయో వాటినే, అంటే ఈ రోస్టర్ ఫామ్లో రాసిన ఈ ఆర్డర్డ్ పేర్స్ అన్నిటిలో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ని తీసుకుని రాస్తే ఆ సెట్ని మనం ఏమంటాం? రేంజ్ అంటాం. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి? 2 4 6 8 అండ్ సో ఆన్. దీన్నే మనం ఎలా రాయొచ్చు? సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అని కూడా రాయొచ్చు అనమాట. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్.
ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి మనం ఆన్సర్ రాసాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈజ్ దిస్ రిలేషన్ ఏ ఫంక్షన్, అంటే ఈ రిలేషన్ మనం ఫంక్షన్ అనొచ్చా? ఫంక్షన్ అనాలంటే కండిషన్ ఏంటి, మనకి ఫస్ట్ సెట్లో ఉన్న అంటే న్యాచురల్ నెంబర్స్లో ఉన్న ఏ నెంబర్ని వదిలేయకూడదు. అంటే ప్రతి నెంబర్ని తీసుకోవచ్చు కదా మనం, ఇక్కడ 1 నుంచి ఏ నెంబర్నైనా తీసుకోవచ్చు. అంటే ప్రతి ఎలిమెంట్కి ఏదో ఒక ఇమేజ్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు. అంటే మనం ఇంకా క్లియర్గా మనకి రోస్టర్ ఫామ్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆర్డర్ పేర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తాం. అందులో కనుక మనకి ఫస్ట్ ఎలిమెంట్ రిపీట్ అయిందంటే దాని అర్థం ఏంటంటే ఒకే ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉన్నాయని అర్థం. అప్పుడు అది ఫంక్షన్ కాదని ఈజీగా చెప్పేసేయచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ కండిషన్ ఓకే. నెక్స్ట్ ఆ ప్రతి ఎలిమెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ ఇమేజ్ ఉంది, అంటే యునీ ఇమేజ్ ఉంది. కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు అనమాట, ఫంక్షన్ అనవచ్చు. సిన్స్ every element of domain of R ఇక్కడ కదా, domain of R has one and only one image. కాబట్టి ఇక్కడ మనం ఆర్ని ఏమనొచ్చు అనమాట, మనం ఈ ఆర్ అనే రిలేషన్ని ఫంక్షన్ అనొచ్చు. therefore రిలేషన్ ఆర్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11. ఎగ్జామిన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ గివెన్ బిలో అండ్ స్టేట్ ఇన్ ఈచ్ కేస్ గివెన్ రీజన్స్ వెదర్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆర్ నాట్. ఇక్కడ కొన్ని రిలేషన్స్ని రోస్టర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. వాటిలో ఏవి ఫంక్షన్ అవుతాయి, ఏవి ఫంక్షన్ కాదు, రీజన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు అనమాట. మనం ఫస్ట్ రిలేషన్ని తీసుకుందాం. ఇక్కడ మనకి గివెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఇది ఫస్ట్ రోమన్ యొక్క సొల్యూషన్ అనమాట, ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 1 3 1 అండ్ 4 2. ఓకే, ఇప్పుడు మనం ఇది రిలేషన్ అవుతుందో లేదో వెరిఫై చేయాలంటే ఏం చెప్పాను నేను, ఆర్డర్ పేర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేయండి. అవి కనుక రిపీట్ అవ్వకపోతే మనం ఇది ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. కాబట్టి ఏ ఒక్క ఎలిమెంట్కి మోర్ దాన్ 1 ఇమేజెస్ లేవు కాబట్టి, అంటే ఒకే ఒక్క ఇమేజ్ ఉంది కాబట్టి మనం దీన్ని రిలేషన్ అనొచ్చు అనమాట. సిన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్, అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్ హ్యాస్ one and only one and only one ఇమేజ్, లేకపోతే యునీ ఇమేజ్ అని కూడా రాయొచ్చు అనమాట. డొమైన్ అంటే సిన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్ హ్యాస్ యునీ ఇమేజ్ అని రాసినా సరిపోతుంది అనమాట. దిస్ రిలేషన్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు సెకండ్ రోమన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి సెకండ్ రోమన్ ఏమి ఇచ్చారు, రిలేషన్ ఏమి ఇచ్చారంటే గివెన్ ఆర్ ఈక్వల్ టు set of 2 2 2 4 3 3 4 4. ఓకే, ఇది మనకి ఫంక్షన్ అవుతుందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆర్డర్ పేర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే 2 అనే ఎలిమెంట్ రిపీట్ అయింది అంటే దాని అర్థం ఏంటనమాట,
మనకి డొమైన్లో ఉన్న 2 అనే ఎలిమెంట్కి 2 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి, కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుందా అంటే కాదు అనమాట. అదే రీజన్ రాస్తాం. సిన్స్ ద ఎలిమెంట్, ఏ ఎలిమెంటు 2 హ్యాస్ 2 డిఫరెంట్ ఇమేజెస్. ఇంకా ఇక్కడ రాయొచ్చు ఎలిమెంట్ 2 ఆఫ్ డొమైన్ హ్యాస్ 2 డిఫరెంట్ ఇమేజెస్ కాబట్టి దిస్ రిలేషన్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ మనకి ఇచ్చిన రిలేషన్ ఏంటో చూద్దాం. గివెన్ ఆర్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏమిచ్చారు 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7. ఓకే, ఇప్పుడు మనం ఇది ఫంక్షన్ అవుతుందో లేదో వెరిఫై చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ ఎలిమెంట్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడైనా రిపీట్ అయిందేమో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 ఫస్ట్ ఎలిమెంట్. ఈచ్ ఆర్డర్ పేర్ని చెక్ చేస్తే మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు కదా. అంటే దీని అర్థం ఏంటనమాట, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ హ్యాజ్ డిఫరెంట్ ఇమేజెస్ అనమాట. అంటే యునీ ఇమేజ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇమేజ్ మాత్రమే ఉంది. కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు అనమాట, ఫంక్షన్ అనొచ్చు. సిన్స్ every element of domain has unique image. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, this relation is a function. ఓకే, నెక్స్ట్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్. అసలు రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఏంటి, రియల్ ఫంక్షన్ అంటే ఏంటి? ఒకవేళ మనకి ఎఫ్ అనే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనే రిలేషన్ ఉంది, ఓకే, లేకపోతే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ అనేది రేంజ్ అనేది ఆర్ కానీ, ఆర్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఆర్ వన్ ఆఫ్ ఇట్స్ సబ్సెట్ కానీ అయినట్లయితే, అంటే ఇక్కడ మనకేంటి ఎఫ్ అనే ఒక ఫంక్షన్ యొక్క ఇమేజ్, అది రేంజ్ అనేది మనకి ఆర్ కానీ అంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ కానీ, లేదా వన్ ఆఫ్ ఇట్స్ సబ్సెట్స్ అంటే మనకి ఆర్ యొక్క సబ్సెట్స్ ఏమవుతాయి, మనకి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్, ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ యొక్క సబ్సెట్స్ అవుతాయి. వాటిలో ఏదన్నా అయినట్లయితే అప్పుడు ఈ ఎఫ్ని ఏమనొచ్చు అంటే మనం రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అనొచ్చు అనమాట. ఫర్దర్ ఇంకా మనం ఒకవేళ డొమైన్ కూడా ఆర్ కానీ లేకపోతే ఆర్ యొక్క సబ్సెట్ కానీ అయితే అప్పుడు దీన్ని రియల్ ఫంక్షన్ అంటారు అనమాట. ఎఫ్ని రియల్ ఫంక్షన్ అంటారు అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనేది ఏ టు బి అనేది ఒక ఫంక్షన్. ఇందులో దీని యొక్క మనకి రేంజ్ అనేది ఏమవ్వాలి, ఆర్ కానీ సబ్సెట్ ఆఫ్ ఆర్ కానీ అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కానీ, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ కానీ, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ కానీ అయినట్లయితే దీన్ని రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం. అలాగే ఒకవేళ డొమైన్ కూడా ఆర్ కానీ వన్ ఆఫ్ ఇట్స్ సబ్సెట్ కానీ అయితే దీన్ని మనం రియల్ ఫంక్షన్ అనొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12. లెట్ n be the set of natural numbers. Define a real valued function. రియల్ వాల్యూడ్ అంటే ఫంక్షన్ అంటే తెలుసు కదా, ఒక ఫంక్షన్ యొక్క రేంజ్ ఆర్ కానీ ఆర్ వన్ ఆఫ్ ఇట్స్ సబ్సెట్ కానీ అయితే దాన్ని మనం రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం. ఎఫ్ ఫ్రమ్ n to n. ఇక్కడ n అనేది ఏంటి, సబ్సెట్ ఆఫ్ ఆర్. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్లో ఉంటాయి కదా, అలాగే హోల్ నెంబర్స్ అన్నీ కూడా మనకి
రియల్ నెంబర్స్లో ఉంటాయి, ఇంటీజర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి రియల్ ఆర్ యొక్క సబ్సెట్స్ అవుతాయి అన్నమాట. ఇది ఎలా డిఫైన్ చేయబడింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x+1గా డిఫైన్ చేయబడింది. యూజింగ్ దిస్ డెఫినేషన్ కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో. అంటే మనం ఈ డెఫినేషన్ ఉపయోగించి మనకి ఈ టేబుల్ని కంప్లీట్ చేయమంటున్నారు అనమాట. ఏం చేస్తాం మనం? ఈ ఎక్స్ ప్లేస్లో మనం 1 రాసామనుకోండి, 2 1s are 2. అంటే బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్ బాడ్మాస్ రూల్ ప్రకారం. కాబట్టి 2 1s are 2 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది ఇది. అలాగే ఇక్కడ 2 రాసామనుకోండి, 2 2s are 4 + 1 ఏమవుతుంది? 5 అవుతుంది. 3 రాసామనుకోండి, 2 3s are 6 + 1 7 అవుతుంది. 2 4s are 8 + 1 9. 2 5s are 10 + 1 11. 2 6s are 12 + 1 13. 2 7s are 14 + 1 15 అవుతుంది అనమాట. ఏం లేదు, సింపుల్గా ఇక్కడ ఇచ్చిన ఈ ఎక్స్ వాల్యూస్ని 1 by 1 ఏం చేస్తాం అనమాట, ఆ ఎక్స్ రీప్లేస్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, అది దాని యొక్క ఇమేజ్ అవుతుంది. దాన్ని మనం 1 యొక్క ఇమేజ్ని f(1) అన్నాం కదా, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఒక ఫంక్షన్ అయితే ఏ కామా బి అనేది మనకి బిలాంగ్స్ టు ఎఫ్ అయినట్లయితే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని రాస్తాము. ఇక్కడ బిని ఏ యొక్క ఇమేజ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ దేర్ గ్రాఫ్స్. ఇక్కడ మనం కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటిటీ ఫంక్షన్. లెట్ ఆర్ బి ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. Define the real valued function f from R to R by y equal to f of x equal to x. For each x belongs to R, such a function is called identity function. Simple గా చెప్పాలంటే f from R to R అనేది ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అనుకున్నట్లయితే ఇది f of x equal to x for all x belongs to R గా డిఫైన్ చేసినట్లయితే ఇంకా ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ సెట్లోని ఎలిమెంటు సెకండ్ సెట్లో ఉన్న దాని ఇమేజ్ రెండు సేమ్ అవ్వాలన్నమాట. అంటే దీన్ని మనం రాస్టర్ ఫామ్లో రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్ అంటే ఇక్కడ ఎఫ్ అంటున్నాం కదా, ఫంక్షన్ ఎఫ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1,1 అంటే 1 యొక్క ఇమేజ్ 1, 2,2 అంటే 2 యొక్క ఇమేజ్ 2, 3,3 అంటే 3 యొక్క ఇమేజ్ 3 అయినట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఫంక్షన్. ఒకవేళ దీనికి మనం గ్రాఫ్ డ్రా చేసినట్లయితే అంటే వీటిని మనం పాయింట్స్గా తీసుకుని మనం పాయింట్స్ని గ్రాఫ్ షీట్లో ప్లాట్ చేసి వాటిని మనం కర్వ్తో కలిపినట్లయితే అంటే లైన్తో కలిపినట్లయితే మనకి ఇట్లాంటి ఆరిజిన్ గుండా పాస్ అయ్యే ఒక స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 2,2 4,4 అనే పాయింట్స్ వస్తాయి కదా ఈ లైన్స్ ఈ స్ట్రైట్ లైన్ మీద. దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఫంక్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్. ద ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఇక్కడ సి అనేది ఏంటంటే కాన్స్టెంట్ అనమాట. ఓకే, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, అంటే మనకి ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అనే ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిగా డిఫైన్ చేసినట్లయితే ఇక్కడ సి అనేది ఏంటి? కాన్స్టెంట్. ఒకవేళ మనం దీన్ని రాస్టర్ ఫామ్లో రాసామనుకోండి, ఎట్లా రాయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1కి 1 అయింది అనుకోండి, నెక్స్ట్ 2 కూడా 1, 3కి కూడా 1 అంటే ఇమేజ్ అనేది ఇక్కడ అన్ని ఎలిమెంట్స్కి ఒకటే అవుతుంది అనమాట. అట్లాంటి దాన్ని మనం ఏమంటాం అనమాట? కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ఒకవేళ ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మనం గ్రాఫ్ మీద ప్లాట్ చేసి జాయిన్ చేసామనుకోండి, ఇట్లాంటి అంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఇమేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ పాలినామియల్ ఫంక్షన్. మనం పాలినామియల్స్ గురించి ఫస్ట్ టైం హై స్కూల్ లెవెల్లో 9th క్లాస్లో నేర్చుకుంటాం. పాలినామియల్ ఈజ్ ఆల్సో ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డీలింగ్ విత్ వేరియబుల్స్. ఇక్కడ మనం వేరియబుల్స్గా సాధారణంగా ఏం ఉపయోగిస్తాం? ఎక్స్ వై జెడ్ అనే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని ఉపయోగిస్తాం. సాధారణంగా మనం పాలినామియల్స్లో వేరియబుల్స్గా ఎక్స్గా తీసుకుంటాం అనమాట. మనం ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అంటే వేరియబుల్స్ ఉన్న ప్రతి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 2x² ప్లస్ 3x ప్లస్ 1. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది x² ప్లస్ 2√x మైనస్ 5. ఇది కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే ఇందులో మనకు వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, అయితే మనం ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో దేన్ని మనం పాలినామియల్ అంటాం? ఒకవేళ మనకి వేరియబుల్ యొక్క పవర్స్ అనేవి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అయితే అప్పుడు దాన్ని మనం ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అంటాం కదా. అంటే ఇక్కడ ఇంటిజర్స్ అంటే ఇంటిజర్స్ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ మనం జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా. అంటే ఇందులో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలాగే 0 ఉంటుంది, అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి. ఓకే, వీటినేమో నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం, వీటినేమో పాజిటివ్ ఇంటిజర్స్ అంటాం. 0 ఈజ్ నైదర్ ఆర్ నార్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాం మనం? ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అయితే, అంటే నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ ఇంటిజర్స్ కాకూడదు. అంటే మనకి ఇవన్నీ తీసేస్తే ఇంక మిగిలినవి ఏంటి? వీటిలో ఏదైనా కావచ్చు. అంటే వేరియబుల్ యొక్క పవర్ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, అంటే ఇంకా హోల్ నెంబర్ అనమాట. హోల్ నెంబర్ అయి ఉంటే అప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని మనం పాలినామియల్ అనొచ్చు. ఇక్కడ మనకి వేరియబుల్స్ 2 టర్మ్స్లో ఉంది. ఎక్స్ యొక్క పవర్ ఎంత? 2, ఇది నాన్ నెగిటివ్ ఇంటిజరే. ఇక్కడ ఏమీ లేకపోతే 1, ఇది కూడా నాన్ నెగిటివ్ ఇంటిజరే. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు? పాలినామియల్ అనొచ్చు. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ 2, ఇక్కడ రూట్ ఎక్స్ అంటే ఏంటి? మనం ఎక్స్ పవర్ 1/2 అని రాస్తాం. అంటే ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ ఎంత అనమాట? 1/2. అంటే మనం పాజిటివ్ నెంబర్ కదా అని ఆలోచిస్తాం, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. ఈ 1/2 అనేది అసలు ఇంటిజర్స్లో ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మనకి ఇది పాలినామియల్ కాదనమాట, ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది x² ప్లస్ 2/x ప్లస్ 1 అని ఉంది. మరి దీన్ని ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని పాలినామియల్ అనొచ్చా అంటే ఫస్ట్ వేరియబుల్స్ యొక్క పవర్స్ చూద్దాం. ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంది. ఒకవేళ దీన్ని న్యూమరేటర్లోకి తీసుకెళ్తే ఇక్కడ పవర్ లేదు కాబట్టి 1 రాసుకుంటాం, ఎక్స్ పవర్ -1 అని రాస్తాం. ఎందుకంటే మనకి 1/a పవర్ n కెన్ బి రిటన్ యాజ్ a పవర్ -n. ఇది లాస్ ఆఫ్ ఎక్స్పెరెన్స్లో నేర్చుకుంటాం ఈ కాన్సెప్ట్ని మనం. అంటే ఇక్కడ ఈ వేరియబుల్ యొక్క పవర్ ఎంత? -1. అంటే ఇది నెగిటివ్ ఇంటిజర్ అయిపోయింది, కాబట్టి ఇది కూడా మనకి పాలినామియల్ కాదు అన్నమాట. కాబట్టి మనం ఇది అర్థమైతే ఇది అర్థమవుతుంది అనమాట. ఏ ఫంక్షన్ f from R to R is said to be పాలినామియల్ ఫంక్షన్. అంటే f from R to R ని మనం పాలినామియల్ ఫంక్షన్ ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఫర్ ఈచ్ x in R y equal to f of x is equal to a0 plus a1x plus a2x² plus and so on an x power n రూపంలో ఉండాలి. వేర్ n ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటిజర్. అంటే ఇక్కడ n అనేది ఏంటి? x యొక్క పవర్ కదా. ఆ x యొక్క పవర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్ అవ్వాలి. ఇక్కడ మనకి ఈ కోఎఫిషియెంట్స్ అంటాం మనం, a1 a0 ఇవన్నిటిని ఏమంటాం? కోఎఫిషియెంట్స్. అవన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్ అవ్వాలన్నమాట. అట్లాంటి ఫంక్షన్స్ని మనం ఏమంటాం అనమాట? పాలినామియల్ ఫంక్షన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ f from R to R అనేది ఇట్లా డిఫైన్ చేయబడింది. f of x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 1. దీన్ని ఒక పాలినామియల్ ఫంక్షన్ అనొచ్చు, ఎందుకంటే ఇందులో మనకి వేరియబుల్ యొక్క పవర్ అంటే n వాల్యూ నాన్ నెగిటివ్ ఇంటిజర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13. డిఫైన్ ద ఫంక్షన్ f from R to R by y equal to f of x is equal to x², x belongs to R. Complete the table given below. By using this, define what is the domain and range of this function. Draw the graph. అంటే మనకి f from R to R అనే ఫంక్షన్ని f of x is equal to x² గా డిఫైన్ చేసినట్లయితే ఆ డెఫినేషన్ ఉపయోగించి టేబుల్ని కంప్లీట్ చేయమంటున్నారు. అట్లాగే నెక్స్ట్ దాని యొక్క డొమైను అంటే రేంజ్ కూడా రాయమంటున్నారు. నెక్స్ట్ గ్రాఫ్ డ్రా చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ ఇది ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేయబడింది? f of x ఈక్వల్ టు x² గా డిఫైన్ చేయబడింది. ఓకే, ఇక్కడ x వాల్యూ ఎంత? -4. -4ని స్క్వేర్ చేస్తే 4 ఇంటూ -4 16 అవుతుంది. అంటే ఇక్కడ f of x వాల్యూ 16 అవుతుంది అనమాట. ఓకే, ఇది 16 అవుతుంది.
నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఇక్కడ -3. అప్పుడు ఎఫ్ ఆఫ్ -3 ఎంత అవుతుంది? -3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. -2 స్క్వేర్ 4, -1 స్క్వేర్ అంటే 1, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 4, 9, 16 అనమాట. అంటే మనం టేబుల్ ఫినిష్ చేసాం. నెక్స్ట్ ఏమంటున్నారు? దీన్ని డొమైను రేంజ్ రాయమంటున్నారు అనమాట. ఇక్కడ మనకి డొమైన్లో ఏమున్నాయి? అన్నీ మనకి రియల్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే సెట్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని డిఫైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏంటనమాట పాజిటివ్ నెంబర్స్, పాజిటివ్ స్క్వేర్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి డొమైన్లో ఏముంటాయి అనమాట? పాజిటివ్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి డొమైన్ రేంజ్ రాయమంటే కదా, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ రియల్ నెంబర్స్ అవుతాయి, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు మనకి స్క్వేర్ నెంబర్స్ అవుతాయి అన్నమాట, సెట్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్. లేకపోతే ఇలా రాయొచ్చు మనకి ఏంటి 0, 1, నెక్స్ట్ 4, 9, 16 అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు? మనకి దీనికి గ్రాఫ్ డ్రా చేయమంటున్నారు మనకి. ఓకే, ఒకసారి మనం యాక్సిస్ డ్రా చేద్దాం. ఇది హారిజంటల్ లైన్ మనం ఎక్స్ యాక్సిస్ అంటాం, అలాగే వెర్టికల్ లైన్ని మనం వై యాక్సిస్ అంటాం. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా రాస్తాం. ఇట్లా నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, -4, -5. ఈ వై యాక్సిస్ మీద కూడా 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా వస్తాయి. అలాగే -1, -2, -3, -4, -5, -6. ఇప్పుడు ఫస్ట్ -4, 16 ఇక్కడ పైన వస్తుంది, వదిలేయండి. -3, 9 ఇక్కడ ఉంటుంది పాయింట్. అలాగే -2, 4 ఇక్కడ ఉంటుంది. -1, 1, 0, 0 ఇవి పాయింట్స్ అవుతాయి కదా మనకి. నెక్స్ట్ 1, 1, 2, 4, నెక్స్ట్ 3, 9 ఇట్లా వస్తుంది. అంటే వీటన్నిటినీ జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుందంట? ఒక పరాబోలా వస్తుందన్నమాట. అంటే ఈ ఫంక్షన్ రిప్రజెంట్ చేసే గ్రాఫ్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నట? ఒక పరాబోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 14. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దాం? పాయింట్స్ కావాలి కదా గ్రాఫ్ డ్రా చేయడానికి, కాబట్టి ఒక టేబుల్ ఫామ్లో తయారు చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ తీసుకుంటాం. ఇక్కడ మనకి y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటిది? క్యూబిక్ ఫంక్షన్ అనమాట, ఎక్స్ క్యూబ్. ఇంతకుముందు స్క్వేర్ ఫంక్షన్ అంటాం, ఇది క్యూబ్ ఫంక్షన్ అంటాం. ఓకే, -3 నుంచి మొదలు పెడదాం. -3, -2, -1, 0, 1, 2, 3 అనుకుందాం. ఇక్కడ ఎక్స్ క్యూబ్ -3 క్యూబ్ చేస్తే ఏమవుతుంది? -27. -2 స్క్వేర్ చేస్తే -8, -1 స్క్వేర్ చేస్తే -1, 0, 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి, ఎట్లా వస్తుందో చూద్దాం. ఫస్ట్ మనం వై యాక్సిస్ అలాగే ఎక్స్ యాక్సిస్ డ్రా చేసాం. ఓకే, ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆరిజిన్ 0 అంటాం. 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4, -5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8, -1, -2, -3, -4, -5, -6, -7, -8. ఓకే, ఇప్పుడు -27 వచ్చే అవకాశం లేదు. -2 చూద్దాం. -2, -8 ఇది -2, -8 ఎక్కడుంది? మనకి కింద థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కదా, ఇక్కడ ఉంది. -2, -8 అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది.
నెక్స్ట్ -1 అంటే ఇక్కడ ఉంటుంది, 0 0 ఇక్కడ ఉంటుంది, తర్వాత 1 1, నెక్స్ట్ 2 8 ఇక్కడ ఉంటుంది. అంటే దీన్ని మనం కలిపామంటే స్మూత్ కర్వ్ తోటి మనకు ఇలాంటి ఒక షేప్ వస్తుంది అనమాట. ఇదేంటనమాట, y = f(x) = x³ యొక్క గ్రాఫ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రేషనల్ ఫంక్షన్. మనం ఆల్రెడీ 7th క్లాస్ 8th క్లాసుల్లోనే నేర్చుకున్నాం రేషనల్ నెంబర్స్ గురించి. మనం రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తాం, ద నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఏ నెంబర్స్ని అయితే మనం p/q ఫామ్లో రాస్తాము. మళ్ళీ ఇక్కడ pqలు ఏంటి, మనకి ఇంటిజర్స్ అయి ఉండాలి, అలాగే డినామినేటర్లో 0 ఉండకూడదు. ఈ కండిషన్స్ని ఒబే చేసే ప్రతి నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అంటాం. ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఈ రేషనల్ ఫంక్షన్ మనకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ద ఫంక్షన్ ఆఫ్ ద టైప్ f(x/g) అంటే p/q ఫామ్లో ఉంటే వేర్ fx, gx ఆర్ పాలినామియల్ ఫంక్షన్స్. ఇక్కడ మనం ఏంటిది, మనకి ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి f(x), g(x) అనేది రెండు పాలినామియల్ ఫంక్షన్స్ అయితే, నెక్స్ట్ f(x/g) రూపంలో ఉన్న ఫంక్షన్ మనం ఏమంటామట, రేషనల్ ఫంక్షన్ అంటాం. ఇక్కడ కండిషన్ q(x) నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే g(x) నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్లో 0 ఉంటే దాని యొక్క వాల్యూ నాట్ డిఫైన్డ్. కాబట్టి ఇక్కడ మనకి ఏ విధంగా అయితే మనకి q నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో రేషనల్ నెంబర్లో, ఇక్కడ మనకి g(x) నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట. ఈ ఫామ్లో ఉన్న ఫంక్షన్ మనం రేషనల్ ఫంక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ద మాడ్యులస్ ఫంక్షన్. ఓకే, ద ఫంక్షన్ f from R defined by f(x) is equal to modulus x for each x belongs to R is called modulus function. అంటే దీన్నే కూడా మనం ఏమంటాం, మనకి అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ అని కూడా అంటాం. ఈ మాడ్యులస్ ఫంక్షన్నే అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ అంటాం. మాడ్ గురించి మనకి అబ్సల్యూట్ వాల్యూ గురించి తెలుసు కదా. యాక్చువల్గా మనకి మైనస్, ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ 2 వాల్యూ ఎంత అంటే 2నే అవుతుంది, మాడ్యులస్ -2 వాల్యూ ఎంత అంటే 2నే అవుతుంది. ఓకే, మాడ్యులస్ 1 వాల్యూ ఎంత అంటే 1, మాడ్యులస్ -1 వాల్యూ కూడా 1. వీటిని ఏమంటే మనం అబ్సల్యూట్ వాల్యూస్ అంటాం కదా. ఓకే, ఇక్కడ మనకి f(x) వాల్యూ ఒకవేళ x >= 0 అయితే x అవుతుంది, ఒకవేళ x అంటే నెగిటివ్ నెంబర్ అయితే -x అవుతుంది అనమాట. ఇది ఈ x వాల్యూ అనమాట. అప్పుడు మనకి ఈ వాల్యూస్ అన్నీ మనకి ఎలా డిఫైన్ చేయబడతాయి, పాజిటివ్ నెంబర్స్గా డిఫైన్ చేయబడతాయి. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇమేజెస్ అన్నీ ఎక్కడొచ్చాయి, ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో వచ్చాయి. అంటే y వాల్యూస్ అన్నీ కూడా మనకి ఇది పాజిటివ్ y యాక్సిస్ కదా, కాబట్టి పాజిటివ్ y యాక్సిస్ వైపే వచ్చాయి. కాబట్టి మనకి ఈ అబ్సల్యూట్ వాల్యూస్ అన్నీ కూడా మనకి పాజిటివ్ నెంబర్స్ అయి ఉంటాయి కదా. దీన్ని మనం మాడ్యులస్ ఫంక్షన్ ఆర్ అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ అని కూడా పిలుస్తాం అనమాట, ఈ రూపంలో ఉన్న ఫంక్షన్ని. నెక్స్ట్ సిగ్నమ్ ఫంక్షన్. ఓకే, ద ఫంక్షన్ f from R to R be defined by f(x) = 1 if x > 0, f(x) = 0 if x = 0, f(x) = -1 if x < 0. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ f(1) వాల్యూ ఎంత అంటే మనకి ఇది పాజిటివ్ వాల్యూ కదా, 0 > 0 కదా x వాల్యూ, కాబట్టి 1 అవుతుంది. f(2) వాల్యూ ఎంత అంటే 1, అంటే ప్రతి పాజిటివ్ వాల్యూకి మనకి ఇమేజ్ ఏమవుతుందట 1 అవుతుంది. ఒకవేళ మనకి f(0) అయిందనుకోండి, అప్పుడు దాని ఇమేజ్ ఏమవుతుంది 0 అవుతుంది. మరి f(-1) వాల్యూ ఏమవుతుంది -1 అవుతుంది, నెగిటివ్ వాల్యూ కాబట్టి. f(-2) వాల్యూ ఎంత అవుతుంది -1 అవుతుంది. మరి f(-10) వాల్యూ కూడా -1 అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం ఏమంటాం అనమాట, సిగ్మన్ ఫంక్షన్ అంటాం అనమాట. ఇప్పుడు మనకి దీని డొమైన్ ఏమవుతుందంటే R అవుతుంది. ఇక్కడ డొమైన్ ఏమవుతుంది R అవుతుంది, కానీ రేంజ్ మాత్రం ఓన్లీ మనకి 3 ఎలిమెంట్సే ఉంటాయి. అవేంటి -1, 0, 1. ఇది రేంజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం
ఏ ఎలిమెంట్ తీసుకున్న పాజిటివ్ నెంబర్స్ అన్నిటికీ 1, జీరోకి 0 ఇమేజ్, నెగిటివ్ నెంబర్స్ అన్నిటికీ కూడా ఇమేజ్ ఏమవుతుంది అనమాట -1 అవుతుంది. ఇక్కడ మనకి గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇది ఏంటి, మనకి ఓపెన్ ఇంటర్వాల్ అంటే ఈ పాయింట్ని లెక్కలోకి తీసుకోం. ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసాం కదా ఇంటర్వాల్స్ గురించి. ఓకే, ఇక్కడ మనకి అన్షేడెడ్ సర్కిల్ డ్రా చేశారు కాబట్టి ఆ పాయింట్ మనం లెక్కలోకి తీసుకోం, ఎందుకంటే మనకి 0 వాల్యూ 0 కదా. ఓకే, నెక్స్ట్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. The function f from R to R defined by f of x is equal to greatest integer x. X belongs to R. Assume the value of greatest integer less than or equal to x. Such function is called the greatest integer function. దీన్నే మనం స్టెప్ ఫంక్షన్ అని ఫ్లోర్ ఫంక్షన్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకి ఇది అర్థం అవునండి సింపుల్గా, అంటే మనం ఇంటిజర్ వాల్యూనే తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఇమేజ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ మనకి డొమైన్లో ఎనీ రియల్ నెంబర్ తీసుకుంటాం, కానీ ఇమేజ్గా ఏముంటుంది మనకి ఒక ఇంటిజర్, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది మనకి యాక్చువల్గా ఇదేమో మాడ్యులస్ సింబల్, ఇది గ్రేటెస్ట్ ఇంటిజర్ని ఇలా రాస్తాం అనమాట, ఇలా రాస్తాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇది ఆల్రెడీ ఇంటిజర్ కదా, దీని వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది. ఒకవేళ ఇలా ఉంది 3.2 ఉంది, దిస్ ఈజ్ నాట్ ఏ ఇంటిజర్. మన గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏం తీసుకుంటాం, -3 తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 5.9, ఇది ఇంటిజర్ కాదు. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏమవుతుందంటే దీని లోపల ఉన్న గ్రేటెస్ట్ ఇంటిజర్ 5.9 లోపల ఉన్న గ్రేటెస్ట్ ఇంటిజర్ 5 అవుతుంది కదా, 5 అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ నెగిటివ్ నెంబర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది -2 ఉందనుకోండి, ఇది ఆల్రెడీ ఇంటిజరే కదా, -2 అవుతుంది. ఒకవేళ -2.4 ఉందనుకోండి, ఓకే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి డ్రాప్ చేస్తాం, అంటే ఇన్పుట్ మనకి ఇంటిజర్ కాదు కదా, కాబట్టి ఇది ఏం చేస్తాం -3 అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ -4.1 ఇది ఎంత అవుతుంది అనమాట -5 అవుతుంది అనమాట. ఇది మనకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అనమాట. ఒకవేళ దీనికి గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15. ఒకవేళ మనకి ఈ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్కి డొమైన్ రేంజ్ రాయమన్నారు అనుకోండి, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ డొమైన్లో మనకి ఏమవుతుంది, ఎనీ రియల్ నెంబర్ అంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అవుతుంది. f from R to R కాబట్టి ఎనీ రియల్ నెంబర్కి ఇది డిఫైన్ అవుతుంది. కానీ మనకి రేంజ్ ఏమవుతుంది అంటే మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ ఇమేజెస్ అన్నీ ఎలా ఉన్నాయి, మనకి ఇంటిజర్స్ అయి ఉన్నాయి, ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి రేంజ్ ఏమవుతుందంట సెట్ ఆఫ్ ఇంటిజర్స్ Z అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15. డిఫైన్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f from R minus set 0 to R defined by f of x is equal to 1/x. X belongs to R minus set 0. Complete the table given below using the definition. What is the domain and range of this function? ఇక్కడ మనకి f from R minus 0 to R defined by f of x is equal to 1/x. అయితే మనకి టేబుల్ ఫిల్అప్ చేయమన్నారు. ఇక్కడ మనకి 1/x ప్లేస్లో -2 రాసాం అనుకోండి, 1/-2 అంటే మనం 1ని 2తో డివైడ్ చేసాం అనుకోండి, 0.0 పెట్టాం, 5 2s are 10 అంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి 0.5 వస్తుంది అనమాట. దీని ఇమేజ్ ఎంత అంటే 0.5 మైనస్. ఓకే, ఇప్పుడు మనం -1.5 రాసామనుకోండి ఎక్స్ ప్లేస్లోని. ఓకే, ఒకవేళ మీకు ఇది ఇబ్బందిగా ఉంటే పైన కింద మనం 10తో ఇంటూ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పైన 10 1s are 10 అవుతుంది, కింద 15 అవుతుంది, మైనస్ అలా ఉంచుదాం 15 అంటే 15తో 10 డివైడ్ చేద్దాం, పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టాం. 15 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 15s are 90. ఓకే, 0 1 మళ్ళీ 0 పెట్టుకున్నాం, మళ్ళీ 6 అలా వస్తూ ఉంటుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే -0.67 అని రాయొచ్చు. నెక్స్ట్ ఈసారి -1 రాసాం, 1/-1 1/1 1 అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి -1 అవుతుంది. ఒకవేళ 0.5 రాస్తే 1/-0.5. ఇక్కడ మనకు పాయింట్ ఉండకూడదంటే 10తో మల్టిప్లై చేసాం అనుకోండి న్యూమరేటర్ని డినామినేటర్ని, 10 1s are 10/5 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, 5 టేబుల్ 10లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అనమాట
-2 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం 0.25 రాసాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్లో. అంటే 1/0.25 పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 100తో మల్టిప్లై చేసాం అనుకోండి న్యూమరేటర్ని డినామినేటర్ని. 1 × 100 ఏమవుతుంది 100, పాయింట్ పోతుంది అంటే 25 టేబుల్ 100లో 4 టైమ్స్ పోతుంది అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఒకవేళ 0.5 రాస్తే ఇక్కడ 0.5 రాస్తే మైనస్ రాస్తే మైనస్ వస్తుంది, ప్లస్ రాస్తే ప్లస్ నెంబర్ ఇక్కడ 2 అవుతుంది. -1 రాస్తే -1 వచ్చింది కాబట్టి 1 రాస్తే 1 వస్తుంది. -1.5 రాస్తే -0.67 వచ్చింది కాబట్టి 0.67 వస్తుంది. అట్లా ఇక్కడ 0.5 వస్తుంది అనమాట. ఇది టేబుల్. ఇప్పుడు ఏమంటున్నారు ఇంకా వాటికి డొమైన్ రేంజ్ రాయమంటున్నారు. ఓకే, డొమైన్ ఇక్కడ మనం 0 తీసుకుంటే మనం డొమైన్లో అది నాట్ డిఫైన్డ్ అంటే ఎనీథింగ్ బై 0 అంటే డివిజన్ బై 0 ఇస్ నాట్ డిఫైన్డ్ కాబట్టి దీని వాల్యూ డిఫైన్ కాదు. కాబట్టి ఇక్కడ డొమైన్ ఏమవుతుందన్నమాట ఆర్ 0ని మినహాయించినట్లయితే అంటే ఎక్సెప్ట్ 0 మిగిలిన అన్ని రియల్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. రేంజ్ కూడా సేమ్, మనకి రేంజ్లో ఎక్కడ 0 రాలేదు కదా కాబట్టి రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ సెట్ 0 అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్జీబ్రా ఆఫ్ రియల్ ఫంక్షన్స్. అంటే మనం అర్థమెటిక్ ఆల్జీబ్రాలో ఏ విధంగా అయితే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చేస్తామో ఇక్కడ కూడా మనం ఫంక్షన్స్ని ఉపయోగించి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఎడిషన్ ఆఫ్ 2 రియల్ ఫంక్షన్స్. మనకి 2 ఫంక్షన్స్ ఎఫ్ ఫ్రమ్ x to r అనేది ఒక ఫంక్షన్, g ఫ్రమ్ x to r అనేది 2 ఫంక్షన్స్ అనమాట. ఓకే, అయినట్లయితే అప్పుడు f ప్లస్ g ఫ్రమ్ x to rని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే మనకి f ప్లస్ g ఆఫ్ x ఈక్వల్ టు ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. f ప్లస్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు fx ప్లస్ gx అనమాట. f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x వీటిని ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం అనమాట. ఇది ఎడిషన్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. అదే సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫంక్షన్ మీరు ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఏంటనమాట f మైనస్ g ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x అనమాట. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 రియల్ ఫంక్షన్స్. ఓకే, యాక్చువల్గా ఇది మల్టిప్లికేషన్ బై స్కేలర్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఆల్ఫా f ఆఫ్ x కెన్ బి రిటన్ యాజ్ ఆల్ఫా ఇంటూ f ఆఫ్ x అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి f ఆఫ్ x ఇచ్చి మనకి 3f ఆఫ్ x అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం 3 ఇంటూ f ఆఫ్ x చేస్తాం అనమాట. ఓకే, అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ f ఆఫ్ 2 ప్లస్ ఇలా f ఆఫ్ x అనేది ఏమో 2x అని ఇచ్చారు. అలాగే g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అని ఇచ్చారు. అప్పుడు f ప్లస్ g ఆఫ్ x అంటే ఏం చేస్తాం మనం f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x అని రాసి ఇవి రెండు యాడ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి ఏం చేస్తాం f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x అని రాసి ఇవి రెండు మైనస్ చేస్తాం. అలాగే మల్టిప్లికేషన్ బై ఏ స్కేలర్ అంటే ఆల్ఫా అనేది ఒక కాన్స్టెంట్ అయినట్లయితే అప్పుడు ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. అలాగే మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ యాక్చువల్గా ఇది మల్టిప్లికేషన్ బై ఏ స్కేలర్ అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ fg ఆఫ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే f ఆఫ్ ఎక్స్ ఇంటూ g ఆఫ్ ఎక్స్గా డిఫైన్ చేయొచ్చు అనమాట. అట్లాగే కోషియంట్ ఆఫ్ 2 రియల్ ఫంక్షన్స్ అంటే f బై g ఆఫ్ ఎక్స్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే f ఆఫ్ ఎక్స్ బై g ఆఫ్ ఎక్స్. ఇక్కడ g ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 16. లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ అండ్ g ఆఫ్ x ఈక్వల్ టు 2x ప్లస్ 1 బి 2 రియల్ ఫంక్షన్స్. ఫైండ్ f ప్లస్ g ఆఫ్ x, f మైనస్ g ఆఫ్ x, f g ఆఫ్ x, f బై g ఆఫ్ x. మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా, వాటిని ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ మనకి f ఆఫ్ x, g ఆఫ్ x ఇచ్చారు. గివెన్ f ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ అండ్ g ఆఫ్ x ఈక్వల్ టు 2x ప్లస్ 1. ఓకే, 1 బై 1 చేద్దాం. ఫస్ట్ మనం f ప్లస్ g ఆఫ్ x చేద్దాం. మనం దీన్ని ఎలా రాయొచ్చు f ఆఫ్ x ఎడిషన్ ఆఫ్ ఫంక్షన్స్ కదా ప్లస్ g ఆఫ్ x అని రాస్తాం మనం.
ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత 2x ప్లస్ 1. దీంట్లో ఎక్కడ మనకి లైక్ టర్మ్స్ లేవు కాబట్టి ఇంక దానికి అంతకు మించి మనం సింప్లిఫై చేయలేం. నెక్స్ట్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాస్తాం మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x ప్లస్ 1. ఇక్కడ మనం ఎందుకు బ్రాకెట్ ఉంచామంటే ఈ మైనస్ సైన్ అనేది ఈ రెండిటికి వర్తిస్తుంది. అలా బ్రాకెట్ పెట్టలేదంటే మనం ఈ మైనస్ ఓన్లీ 2xకి మాత్రమే వర్తించినట్లు అవుతుంది అనమాట. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది -1 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎఫ్జీ ఆఫ్ ఎక్స్, దీన్ని ఎట్లా రాయొచ్చు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం మనం. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేరు, జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x ప్లస్ 1. ఒక మోనోమియల్ని బైనోమియల్తో ఎలా మల్టిప్లై చేస్తాం ఫస్ట్ టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అంటే 2x స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ అవుతుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. ఓకే, దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని డిఫైన్ చేస్తాం మనం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఎక్స్ స్క్వేర్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 2x ప్లస్ 1. ఇక్కడ మనకి డినామినేటర్లో ఏముంది 2x ప్లస్ 1 ఉంది, దాని వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 2x ప్లస్ 1 వాల్యూ మనకి 0 కాకూడదు. దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి ఎక్స్ ఏ వాల్యూ కాకూడదో వస్తుంది. ఈ 1ని ట్రాన్స్పోజ్ చేస్తే 2x ఈక్వల్ టు -1, 2ను కూడా ట్రాన్స్పోజ్ చేస్తే -1/2 అవుతుంది, నాట్ ఈక్వల్ టు కదా ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామన్నమాట ఎక్స్ నాట్ ఈక్వల్ టు -1/2 అనమాట. ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో -1/2 రాస్తే కనుక డినామినేటర్ 0 అయిపోతుంది, అప్పుడు ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 17. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √x అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బి టూ functions defined over the set of non-negative real numbers. Find f plus g of x, f minus g of x, f g of x, f by g of x. ఓకే, ఇంతకు ముందు ఎలా అయితే సాల్వ్ చేసామో మనం దీన్ని కూడా అలాగే సాల్వ్ చేస్తాం. గివెన్ f of x ఈక్వల్ టు రూట్ ఆఫ్ x అండ్ g of x ఈక్వల్ టు x. ఓకే, మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్. ఇవి రెండు లైక్ టర్మ్స్ కాబట్టి మనం ఏం చేయలేం మనం. ఓకే, నెక్స్ట్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే రూట్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2 రాయొచ్చు, ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా, కాబట్టి ఎక్స్ పవర్ 1/2 ప్లస్ 1 అవుతుంది. ఈక్వల్ టు బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 1s are 1 ప్లస్ 2 1s are 2 బై 2 1s are 2 అంటే ఇది 2 1s are 2 కదా, అంటే ఎక్స్ ఈక్వల్ టు 3/2 అవుతుంది అనమాట. అంటే మనకి ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3/2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. దీన్ని ఎలా రాయొచ్చు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత రూట్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఎక్స్. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే రూట్ ఎక్స్, ఎక్స్ని మనం రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అని రాయొచ్చు మనం.
ఈ రూట్ ఎక్స్లో రూట్ ఎక్స్ 1 టైం కట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి 1/√x. ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది, దాని వాల్యూ 0 కాకూడదు కాబట్టి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2Cలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియల్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే f of x ఈక్వల్ టు మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ మనకి దీని డొమైన్ ఏమవుతుంది, ఎనీ రియల్ నెంబర్ అవుతుంది. దీన్నే మనం ఏమన్నా మనం అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ అన్నాం కదా, f of x ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ అయితే దాన్ని నెగిటివ్ తగిలించారు. ఓకే, ఇక్కడ మనకి మాడ్యులస్ ఎక్స్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా. కాబట్టి దీన్ని మైనస్తో మల్టిప్లై చేసాం అనుకుంటే అప్పుడు గుర్తు రివర్స్ అవుతుంది. అంటే మైనస్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. అంటే అప్పుడు మనకి ఇక్కడ డొమైన్ ఏమవుతుందంటే R అవుతుంది, అండ్ రేంజ్ ఏమవుతుంది అనమాట 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే మైనస్ మాడ్యులస్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాస్తాం మనం, మైనస్ ఇన్ఫినిటీ టు 0 అవుతుంది. ఇది వన్ సైడ్ ఓపెన్ వన్ సైడ్ క్లోజ్ ఇంటర్వాల్స్ అని మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం కదా, సెట్స్ అనే లెసన్లో. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే f of x ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 - x స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి దీని డొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. ఇక్కడ మనకి 9 - x స్క్వేర్ వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్కి స్క్వేర్ ఉంది కదా. ఓకే ఓకే, ఇప్పుడు మనం 9ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు -x స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -9 అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి అప్పుడు x స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అవుతుంది. అప్పుడు మనకి x వాల్యూ ఏమవుతుంది అనమాట, దట్ ఇంప్లైజ్ -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఇక్కడ దీని డొమైన్ ఏమవుతుంది అనమాట, క్లోజ్ ఇంటర్వాల్ ఆఫ్ -3 and 3 అవుతుంది అనమాట, -3, 3 అవుతుంది అనమాట. ఓకే, డొమైన్ ఈక్వల్ టు ఓకే -3, 3 అవుతుంది క్లోజ్ ఇంటర్వాల్. ఇప్పుడు మనం దీని రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఈ 9 ద వాల్యూ ఆఫ్ -x స్క్వేర్ అనేది ఎలా వ్యారీ అవుతుంది, మనకి ఇది డొమైన్ కదా, -3 నుంచి +3 వరకు వాల్యూస్ తీసుకున్నాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి మనకి 0 నుంచి 9 వరకు ఉండే వాల్యూస్ ఏదైనా రావచ్చు అనమాట. అంటే వ్యారీస్ ఫ్రమ్ 0 to 9. ఇది ఒకవేళ మనకి x 0 అయింది అనుకోండి 9 వస్తుంది. ఒకవేళ 3 అయింది అనుకోండి 3 స్క్వేర్ అంటే 9, 9 - 9 0, అంటే 0కి 9కి మధ్యలో ఉంటాయి అనమాట. కాబట్టి వ్యారీస్ ఫ్రమ్ 0 to 9. ఇప్పుడు దానికి ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంది, దట్ ఎంప్లాయిజ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - x స్క్వేర్ వ్యారీస్ ఫ్రమ్, మనకి √0 అంటే 0నే, 9కి రూట్ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది 3 అవుతుంది, అంటే 0 to 3 అవుతుంది. కాబట్టి రేంజ్ ఏమవుతుంది అనమాట, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి క్లోజ్డ్ బ్రాకెట్ 0, 3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ఫంక్షన్ f ఈజ్ డిఫైన్డ్ బై f of x ఈజ్ ఈక్వల్ టు 2x - 5. రైట్ డౌన్ ద వాల్యూస్ ఆఫ్. ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ని ఎట్లా డిఫైన్ చేశారంటే గివెన్ f of x ఈక్వల్ టు 2x - 5గా డిఫైన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి f of 0, f of 7 అండ్ f of -3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దట్ ఇంప్లైజ్ ఫస్ట్ f of 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. f of 0 ఈక్వల్ టు xని 0తో రీప్లేస్ చేయండి, 2 × 0 - 5.
2 zeros are 0 -5, జీరోకి వాల్యూ లేదు కాబట్టి ఏమొస్తుంది -5 వస్తుంది. అలాగే ఎఫ్ ఆఫ్ 7, ఇప్పుడు ఎక్స్ని 7తో రీప్లేస్ చేసాం అనుకోండి, 2 × 7 -5, 2 7s are 14 -5, 14లోంచి 5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 9 వస్తుంది. అలాగే ఎఫ్ ఆఫ్ -3, ఓకే ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఎక్స్ని -3తో రీప్లేస్ చేస్తే 2 × -3 -5, 2 3s are 6, మైనస్ ఉంది కదా, -6 -5, మరి రెండింటికి ఒకే సైన్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. 6 + 5 ఎంత 11, నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసినప్పుడు నెగిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి -11 అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఇక్కడ మనకి 3 ఫంక్షన్స్ ఇచ్చారు, వాటి యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే ఇందులో మనకి ఫస్ట్ వన్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 - 3x, ఇక్కడ మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, మనకి సిన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ అంటే ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు. దీన్ని మనం ఫంక్షన్లోకి మారుద్దాం. ఫస్ట్ మనం ఎక్స్ని ఏం చేయాలి 3తో మల్టిప్లై చేయాలి, అంటే దట్ ఇంప్లైజ్ 3x ఈజ్ గ్రేటర్ దాన్ 3 zeros are 0 అవుతుంది. మరి మైనస్ ఉంది కదా, మైనస్తో ఇంటూ చేయాలి దీన్ని, అంటే త్రూ అవుట్గా మైనస్తో ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది సైన్ రివర్స్ అవుతుంది, అంటే -3x ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. -0కి మనకు మైనస్ పెట్టాం కదా, ఇప్పుడు బోత్ సైడ్స్ మనం 2 యాడ్ చేసాం అనుకోండి, అంటే 2 - 3x లెస్ దాన్ 2 - 0 or +0, ఎట్లయినా ఒకటే కదా, 0కి ఏం సైన్ ఉండదు కదా. దట్ ఇంప్లైజ్ 2 - 3x అనేది ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 2 అనమాట. కాబట్టి ఇక్కడ రేంజ్ ఏమవుతుంది అనమాట 2 కంటే చిన్న వాల్యూ అవుతుంది. రేంజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు -∞ to 2, ఇది మనం ఓపెన్ బ్రాకెట్, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు లేదు కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంచేవాళ్ళం అనమాట. ఓకే నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² + 2, x ఈజ్ ఏ రియల్ నెంబర్. ఓకే మనకి ఏమి ఇచ్చారంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని ఇచ్చారు, అంటే సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ అనేది రియల్ నెంబర్ అయితే అప్పుడు x² వాల్యూ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేసినా అది పాజిటివ్ నెంబర్ వస్తుంది, ఒకవేళ 0 అయితే 0 వస్తుంది, అంటే దట్ ఇంప్లైజ్ x² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం 2 యాడ్ చేసాం అనుకోండి, అంటే x² ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ మనం 2 యాడ్ చేస్తాం కదా, +2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 + 2 అవుతుంది. ఓకే ఇక్కడ మనకి x² + 2 అనేది ఇచ్చిన ఫంక్షన్ కదా, కాబట్టి దాని ప్లేస్లో మనం fx రాయొచ్చు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 + 2 అంటే 2, అంటే 2 అంతకంటే పెద్ద నెంబర్ అవుతున్నాడు కాబట్టి రేంజ్, దేర్ఫోర్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నమాట క్లోజ్డ్ బ్రాకెట్ 2, ∞ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్, అంటే ఎఫ్ ఆఫ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ రియల్ నంబర్. ఓకే ఇక్కడ ఎక్స్ అనేది రియల్ నెంబర్ ఇచ్చారు, అంటే సిన్స్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్, ఇక్కడ ఫంక్షన్ కూడా ఎక్సే కదా, కాబట్టి దీన్ని మనం ఎఫ్ఎక్స్తో రీప్లేస్ చేయొచ్చు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్, కాబట్టి ఇక్కడ మనకి దీని యొక్క రేంజ్ ఏమవుతుంది అనమాట ఆర్ అవుతుంది. దేర్ఫోర్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే నెక్స్ట్ సెకండ్లో ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఆర్ ఫంక్షన్స్ గివ్ రీజన్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ డిటర్మైన్ ఇట్స్ డొమైన్ అండ్ రేంజ్. ఇక్కడ మనకి కొన్ని రిలేషన్స్ ఇచ్చారు, వాటిలో ఏవి ఫంక్షన్స్ అవుతాయి రీజన్స్ చెప్పండి, అలాగే ఒకవేళ అవి ఫంక్షన్ అయితే వాటి డొమైన్ రేంజ్ రాయండి అంటాడు అనమాట.
ఫస్ట్ వన్ తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమిటి? సెట్ ఆఫ్ 2, 1, 5, 1, 8, 1, 11, 1, 14, 1 అండ్ 17, 1. ఫస్ట్ మనం ఇది ఫంక్షన్ అవ్వాలి అంటే మనకి ఆర్డర్డ్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ రిపీట్ అవ్వకూడదు. అంటే రిపీట్ అయ్యిందంటే ఒక ఎలిమెంట్కి మోర్ దాన్ 1 ఇమేజెస్ ఉన్నట్లే, అప్పుడు అది ఫంక్షన్ కాదు. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేస్తే 2, 5, 8, 11, 14, 17 ఎక్కడ మనకి రిపీట్ అవ్వలేదు కదా, కాబట్టి ఇది ఫంక్షన్ అవుతుంది అనమాట. సిన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్ హ్యాస్ వన్ అండ్ ఓన్లీ వన్ ఇమేజ్ అని రాయొచ్చు, లేకపోతే యూని ఇమేజ్ అని రాయొచ్చు. యూని ఇమేజ్ కాబట్టి దిస్ రిలేషన్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, ఇది ఫంక్షన్ ఎందుకు అవుతుందో మనం రాసేసాం. ఇది ఫంక్షన్ అవుతుంది కాబట్టి మనం ఏం రాయాలి? డొమైన్ రేంజ్ కూడా రాయాలి. డొమైన్ డొమైన్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్స్ కదా. మనం ఆర్డర్ పేర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకుంటే 2, 5, 8, 11, 14 అండ్ 17. నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఆర్డర్ పేర్స్ కదా. ఓకే, సెకండ్ ఎలిమెంట్స్ 1 ఉంది, మళ్ళీ అన్నిటిలోని 1 ఉంది కదా, అంటే ఓన్లీ 1 ఉంటుంది. సెట్ ఆఫ్ 1 అనమాట. దీన్ని ఏమంటాం మనం? సింగిల్టన్ సెట్ అంటాం. ఏదైనా ఒక సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దట్ సెట్ ఈజ్ నౌన్ యాజ్ సింగిల్టన్ సెట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఓకే, సెట్ ఆఫ్ 2, 1, 4, 2, 6, 3, 8, 4, 10, 5, 12, 6 అండ్ 14, 7. ఫస్ట్ ఇది మనం ఫంక్షన్ అవుతుందో లేదో వెరిఫై చేయాలి. అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి. 2, 4, 6, 8, 10, 12, 14 ఎక్కడ రిపీట్ అవ్వలేదు కదా ఫస్ట్ ఎలిమెంట్, కాబట్టి మనం ఇది ఫంక్షన్ అని చెప్పొచ్చు అనమాట. సిన్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్ has uni image కాబట్టి ఏం చెప్పొచ్చు అనమాట? దిస్ రిలేషన్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, ఇది ఫంక్షన్ అయింది కాబట్టి మనం డొమైన్ రేంజ్ రాయాలి. డొమైన్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకుంటే 2, 4, 6, 8, 10, 12 అండ్ 14. నెక్స్ట్ రేంజ్ సెకండ్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? సెట్ ఆఫ్ 1, 3, 1, 5 అండ్ 2, 5. ఓకే, ఇది ఫంక్షన్ అవుతుందో లేదో వెరిఫై చేద్దాం. అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 1 మళ్ళీ రిపీట్ అయ్యింది. అంటే ఇక్కడ మనకి ఒకే ఎలిమెంట్కి 1 అనే ఎలిమెంట్కి 2 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి, కాబట్టి ఇది ఫంక్షన్ కాదని చెప్పొచ్చు అనమాట. Since the element ఏ ఎలిమెంట్ అది? 1 ఆఫ్ డొమైన్ హ్యాస్ 2 డిఫరెంట్ ఇమేజెస్. కాబట్టి
దిస్ రిలేషన్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. దిస్ రిలేషన్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఇది అసలు ఫంక్షనే కాదు కాబట్టి మనం డొమైన్ రేంజ్ రాయాల్సిన అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ద ఫంక్షన్ t which maps temperature in degrees Celsius into temperature in degree Fahrenheit is defined by t of c equal to 9c by 5 plus 32. Find t0, t28, t minus 10, the value of c when t of c equal to 212. ఇక్కడ మనకి డిగ్రీ సెల్సియస్కి డిగ్రీ ఫారెన్హీట్కి అంటే టెంపరేచర్ రెండు డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటి మధ్య సంబంధాన్ని తెలిపే ఒక ఫంక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. ఎట్లా డిఫైన్ చేశారు అది? టీ ఆఫ్ సి ఈక్వల్ టు 9c/5 ప్లస్ 32 అనమాట. అయితే కొన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ టీ ఆఫ్ సి ఈక్వల్ టు 9c/5 ప్లస్ 32. ఓకే, ఫస్ట్ మనం టీ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయాలి. టీ ఆఫ్ 0 అంటే మనం సిని 0తో రీప్లేస్ చేస్తాం. 9 × 0/5 ప్లస్ 32 ఈక్వల్ టు 9 0 సార్ ఏమవుతుంది? 0/5 ప్లస్ 32. ఇక్కడ 0/ఎనీథింగ్ ఈజ్ 0 ప్లస్ 32 ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట? 32. అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ 32 డిగ్రీస్ ఫారెన్హీట్కి సమానం అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టీ ఆఫ్ 28 ఫైండ్ అవుట్ చేయాలి. టీ ఆఫ్ 28 అంటే మనం సిని 28తో రీప్లేస్ చేయాలి. అంటే 9 × 28/5 ప్లస్ 32 ఈక్వల్ టు 9 8 ఎంత అవుతుంది? 50. 9 8 72, 2 7 ఉంది. 9 2 18 ప్లస్ 7 ఎంత అవుతుంది? 25 అవుతుంది. 252/5 ప్లస్ 32. మనం 252ని 5తో డివైడ్ చేయాలి. అంటే 252 5 5 5 25 0 వచ్చింది. 2 తీసుకున్నాం. 2లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 0 టైమ్స్. 0 5 0 2 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. 4 5 20 కాబట్టి 50.4 అనమాట. 50.4 ప్లస్ 32. ఈ ఇంటిగ్రల్ పార్ట్ కలుపుతాం. 50ని 32 కలిపితే 82.4 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టీ ఆఫ్ -10 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు సిని -10తో రీప్లేస్ చేస్తాం. అంటే 9 × -10/5 ప్లస్ 32. 5 టేబుల్ 10లో 2 టైమ్స్ కట్ చేయొచ్చు కదా. అంటే 9 2 18 మైనస్ ఉంది కాబట్టి -18 ప్లస్ 32. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 32లోంచి 18 మైనస్ చేస్తే 14. లార్జెస్ట్ నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి ఆన్సర్ కూడా ప్లస్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ద వాల్యూ ఆఫ్ సి వెన్ టీ ఆఫ్ సి ఈక్వల్ టు 212. అంటే టీ ఆఫ్ సి వాల్యూ ఇచ్చేసారు ఇక్కడ 212 అని. మనల్ని సి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఫోర్త్ వన్ గివెన్ టీ ఆఫ్ సి ఈక్వల్ టు 212. దట్ ఇంప్లైజ్ ఇప్పుడు ఫార్ములాలో టీ ఆఫ్ సిని 212తో రీప్లేస్ చేసాం అనుకోండి. 212 ఈక్వల్ టు 9c/5 ప్లస్ 32. ఈ 32ని ట్రాన్స్పోజ్ చేసాం, లేకపోతే ఈ ఈక్వేషన్ రివర్స్ చేసాం. ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది సి. అది ఎక్కడుంది? మనకి ఆర్హెచ్ఎస్లో ఉంది. కాబట్టి మనం ఏదైనా సరే కనుక్కోవాల్సిన వేరియబుల్ని ఎల్హెచ్ఎస్లో ఉండేటట్టు చూస్తాం. కాబట్టి ఈక్వేషన్ ఇంటర్చేంజ్ చేస్తే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని 9c/5 ప్లస్ 32 ఈక్వల్ టు 212 అవుతుంది. ఫస్ట్ 32ని ట్రాన్స్పోజ్ చేస్తాం. అంటే 9c/5 ఈక్వల్ టు 212 మైనస్ 32 అవుతుంది. అంటే 9c/5 ఈక్వల్ టు మైనస్ చేస్తే 0, 11లోంచి 3 మైనస్ చేస్తే 8, 180 అవుతుంది. ఇది 9/5 అనుకోండి. ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని అక్కడ పంపించామనుకోండి, ఇది రివర్స్ చేస్తుంది. అంటే ఇంటూ 5/9 అవుతుంది అనమాట.
9 టేబుల్ 18లో 2 టైమ్స్ 0 ఉంది. దట్ ఎంప్లాయిస్ సి ఈక్వల్ టు 25 2 5 10 అంటే 100 అనమాట. ఓకే, సి వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 100 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ 2Cలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ చాప్టర్లోని మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.